పరిస్థితి. కవితకు కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది అనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఓహో, జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ అడిగిన ముత్యం అంటుందంటే పాకురు పట్టి పుచ్చిపోయి అన్ని ఉన్నాయని ఆమెకు అర్థమైనట్టున్నది. తన తలకాయ అట్లే ఉన్నది. నెలలో పోతే నేను రిఫైన్ అయ్యి వస్తానని అనుకుంటున్నట్టున్నది ఆమె పాపం. బ్రేకింగ్ న్యూస్. తీహార్ జైలు అధికారులపై ఫిర్యాదు చేస్తూ కవిత కోర్టులో పిటిషన్ వేశారు. అరే నీ అబ్బా, తనకు మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు కవిత. ఇంకో 10 తరాల తర్వాత కుటుంబానికి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. వాటికి తోడు అధిక రక్తపోటు సమస్య కూడా ఉందని పిటిషన్ లో కవిత చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలను జైలు అధికారులు ఏమీ పట్టించుకోవట్లేదని ఈ పిటిషన్ లో ఆరోపించారు. వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు బోయగాలం దగ్గరికి వచ్చిందా? తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇంటి భోజనాన్ని అనుమతించట్లేదు, పరుపులు చెప్పులు కూడా అక్కడ లేవు అని కవిత ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. తనకు బట్టలు, బెడ్షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్ కి వేటికి కూడా జైలు అధికారులు అనుమతి ఇవ్వట్లేదు అంటూ ఈ పిటిషన్ లో కవిత వాపోయారు. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా, నీకు ఉంది చూస్తుంటే దొరద బాగా ఉన్నట్టు కనపడుతుంది. కనీసం పెన్ను, పేపరు, అలాగే కళ్ళజోడు కూడా ఇవ్వట్లేదు అంటూ ఫిర్యాదు చేశారు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. తన చేతికి ఉన్న జపమాలను కూడా తీసేయాలి అని, దానికి కూడా అనుమతించలేదు అంటూ పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. ఆపుకోలేకపోతున్నాను. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కవిత వేసిన పిటిషన్ పై శనివారం విచారణ జరగబోతోంది. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా. రే మనం ఎందుకు ఇక్కడ, వెళ్ళిపోదాం రండి. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక గానీ. ట్యాపింగ్ జరిగింది 100% వాస్తవం నా గవర్నమెంట్ లో అని ఒప్పుకుంటా ఉన్నాడు. ట్యాపింగ్ అన్నది దేశద్రోహం కిందకు వస్తుందన్న కనీసమైన పరిజ్ఞానం కూడా ఈ దుర్మార్గుడికి లేదు. పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చేసిందని అందరికీ లోపైపోయాను. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? కనీసం పశ్చాత్తాపట్టం లాంటిది ఏదైనా? అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు. శాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో. దానికి శాతనవుడు దమ్మెందుక గుంజుకపోయి లోపల పడుతుంది. దానికి ఇంకా శాత కావాలి, దమ్ము కావాలి. మేము లేదు అందుకు ఎఫ్ఐఆర్ కాపీ ఒక్కటి సరిపోతుంది. ఎలా ఇచ్చాం? ఆయనకు సవాల్ వేస్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారికి. మళ్ళీ మేము పిచ్చని పట్టుకపోయినట్టు పట్టుకపోతే మళ్ళా చూసినావా ముఖ్యమంత్రి గారు అనొద్దు మళ్ళా. ఏంట్రా ఇది గేమ్ బాగుందా సార్? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.